ఇక రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్పుడు వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ దిస్ మహేష్, వెల్కమ్ టు ఛానల్ టెక్ మాస్టర్ తెలుగు. రోజు ఈ ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్స్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నేను డిఎస్సీ డిఈడి సైకాలజీ టెక్స్ట్ బుక్ని అప్లోడ్ చేయగానే బీఈడి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అప్లోడ్ చేయమని అడిగారు. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు కొన్ని సైట్స్లో అయితే ఇవి లభించాయి. బీఈడి టెక్స్ట్ బుక్స్ అనేది అక్కడ నాకు దొరికాయి అనమాట. మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో మొత్తం లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముందు అక్కడికి మీరు వెళ్ళేలోపు ఈ యొక్క వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడ మీకు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ చూపిస్తాను వీడియో రూపంలో. చూడండి ఫ్రెండ్స్, ఇది అధికారికంగా వెబ్సైట్ అనమాట, ఏపీఎస్సీఆర్టీ వారిది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, అలాగే హిందీ మీడియం. మీరు జస్ట్ ఏం లేదు, కింద క్లిక్ని మీరు క్లిక్ చేస్తే చాలు, అక్కడ ఉన్నాయి కదా ఏదో ఒక సబ్జెక్ట్ని మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ని మీరు ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఉండి ఛాత్రోపాధ్యాయుల కరదీపిక బీఈడి. ఓకేనా, ఇది చూసినట్లయితే చాలా ఉన్నాయి ఇక్కడ. నేనంటే బీఈడి చదవలేదు కాబట్టి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో మీరు చదివే ఉంటారు కాబట్టి మీరు చూసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది ఇది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు అవసరం అవుతుందో అదంతా. ఓకేనా. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇలాంటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఎక్కడైనా మంచి మెటీరియల్ దొరికినట్టే తప్పకుండా నేను గూగుల్లో సెర్చ్ చేసి కానీ పీడిఎఫ్ ఉంటే మీకు అందరికీ ఇలాగ వీడియోస్ అని పెట్టడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పీడిఎఫ్ ఫైల్ని షేర్ చేయొద్దు. ఇలాగా మన వీడియో యొక్క లింక్ని అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబర్స్ అని పెరుగుతారు, అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.